స్టేట్లో మంచి బిట్ దొరికింది సార్. వెళ్ళండి. ఓకే సార్. ఏం చేస్తున్నారు? ఓకే సార్. నెక్స్ట్ టైం ఓకే అండి. ఓకే సార్. ట్రాఫిక్ ఇబ్బందిగా ఇదేం మీ ఇల్లు ఆడింది చాలా ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఇది గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న నాదెండ్ల మనోహర్ పౌర సరఫరా శాఖ మంత్రులు ఒక చక్కటి స్కీమ్ని అనౌన్స్ చేశారు. రైస్ మిల్లర్స్ అందరితో మాట్లాడి 62 రూపాయలు కిలోగా అమ్మే రైస్ని 52 రూపాయలకి, బియ్యం 62 రూపాయలకి బహిరంగ మార్కెట్లో ఉంటే 52కి, రా బియ్యం బీబీటీ రకం 58 రూపాయలు ఉన్నదాన్ని 50 రూపాయలకి కొన్ని సెలెక్టెడ్ అవుట్లెట్స్ ద్వారా ఈరోజు ఇక్కడ ఉండి నియోజకవర్గంలో ఉండిలోని రైస్ మిల్లో లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్లో ప్రారంభించడం జరిగింది. అలాగే ఒక రైతు బజార్ కాన్సెప్ట్ కూడా మనకున్న మార్కెటింగ్ యార్డు, ఉండి మార్కెటింగ్ యార్డు, అలాగే ఆకువీడు మార్కెటింగ్ యార్డు, ఇంకా కొన్ని చోట్ల ఎక్కువ మందికి కొనుగోలుకి అవకాశం ఉండాలి. ఎందుకంటే 10 కిలోలకి వాళ్ళకి ఒక 100 రూపాయలు మిగులుతుంది. కానీ 100 రూపాయల కోసం మరీ దూరం వెళ్ళాలి అంటే ఒక్కొక్కసారి ఇబ్బంది కలిగే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ షాప్స్ కూడా అందుబాటులో ఉండే విధంగా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుల వాళ్ళతో మాట్లాడి, రైతు బజార్ వాళ్ళతో కూడా మాట్లాడి కొన్ని ఎక్కువ ఫెసిలిటీస్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని మీద ఈరోజు ఉదయం నేను గౌరవ మంత్రి గారితో, నాదెండ్ల మనోహర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైతే ఈ మంచి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందో ప్రజలకి మరింత చేరువయ్యేలాగా రైస్ మిల్లర్ల సహకారంతో, అధికారుల సహకారంతో ప్రజలకు మరింత చేరువయ్యేలాగా ఒక బియ్యమే కాకుండా రైతు బజార్ కాన్సెప్ట్లో మరిన్ని వస్తువులు కూడా, కూరగాయలు లాంటివి కూడా వాళ్ళకి తక్కువ ధరకే హోల్సేల్గా దొరికే విధంగా చక్కటి ప్రణాళిక ఎలా ఆలోచించాలి అనే దాని మీద కూడా విస్తృతంగా చర్చలు జరుపుతున్నాం. త్వరలో ఆ వివరాలన్నీ కూడా మీకు చెప్తాం.